అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సనాస్ కుకాలజీ. ఈరోజు మన రెసిపీ వచ్చేసి ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు చేసుకునే టమోటో నిల్వ పచ్చడి అండి. ఈ టమోటో నిల్వ పచ్చడిని ఈరోజైతే నేను ఈ వీడియోలో మీకు పక్కా కొలతలతో చాలా పర్ఫెక్ట్గా అయితే ఈ వీడియోలో చూపించబోతున్నానండి. టమోటాలని ఎండలో ఎండబెట్టే పని లేకుండా అప్పటికప్పుడు మీరైతే ఈ టమోటో నిల్వ పచ్చడిని అయితే ప్రిపేర్ చేసుకోవచ్చు. దీన్ని మీరు బయట పెట్టుకున్నా కూడా 6 నుంచి 7 నెలల పాటు అయితే ఇది నిల్వ ఉంటుంది. ఫ్రిడ్జ్లో అయితే దీన్ని మీరు 1 సంవత్సరం పాటు అయితే నిల్వ ఉంచుకోవచ్చండి. టిఫిన్స్లోకైనా, చపాతీలోకైనా, అలాగే రైస్లోకి చాలా చాలా బాగుంటుంది. పదండి ఇప్పుడు ఈ ఇన్స్టెంట్ నిల్వ పచ్చడిని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం. దీనికోసం నేనైతే ఒక 2 కేజీల వరకు బాగా పండిన టమోటాలను అయితే తీసుకుంటున్నానండి. టమోటాలు అనేటివి మరీ మెత్తగా ఉండకుండా కొంచెం గట్టిగా ఉన్నవి తీసుకోండి. అప్పుడే నిల్వ పచ్చడికి చాలా బాగుంటాయి. ఇప్పుడు వీటిని మనం శుభ్రంగా వాష్ చేసేసుకొని పొడి బట్టతో బాగా నీట్గా తుడుచుకొని పెట్టుకోవాలండి. ఇప్పుడు ఈ టమోటాలని మనం ఈ విధంగా చూడండి, ఈ విధంగా చిన్న చిన్న ముక్కల్లాగా అయితే కట్ చేసుకొని ప్లేట్లో పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఒక 100 గ్రాముల వరకు అయితే చింతపండు అయితే సరిపోతుందండి. కొంచెం పులుపు తక్కువ ఉండే చింతపండు యూస్ చేస్తున్నట్టయితే ఒక 120 గ్రాముల నుంచి 130 గ్రాముల వరకు అయితే తీసుకోండి, కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకి మనం కట్ చేసుకున్న టమోటా ముక్కలు ఉన్నాయి కదండి, అవైతే వేసేసుకోవాలి. టమాటో ముక్కల్ని వేసేసుకున్నాక మూత పెట్టేసి మనం మీడియం ఫ్లేమ్లోనే ఒక 5-6 నిమిషాల పాటు ఈ టమోటాలను అయితే ఉడికించుకోవాలి. 6 నిమిషాల తర్వాత చూడండి మన టమోటాలు అనేటివి ఒక 50% వరకు అయితే కుక్ అయ్యాయండి. ఇప్పుడు మనం ఇందులోకైతే చింతపండుని వేసేసుకోవాలి. ఈ స్టేజ్లో చింతపండుని వేసుకోవాలండి. చింతపండుని వేసేసుకున్నాక ఇంకొకసారి అయితే దీన్ని బాగా కలిపేసుకుందాం. ఈ విధంగా బాగా కలిపేసుకున్నాక ఇప్పుడు మనం మళ్ళీ దీనిపైన మూత పెట్టేసుకొని మీడియం ఫ్లేమ్లోనే ఒక 6-7 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 7 నిమిషాల తర్వాత చూడండి మన టమోటాలు అలాగే చింతపండు అనేటివి బాగా మెత్తగా ఉడికిపోయాయండి. చూడండి, రెండు కూడా బాగా చక్కగా మెత్తగా ఉడికిపోయాయి. ఇప్పుడు మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలండి. అలాగే ఇప్పుడు ఈ టమోటాలు చింతపండు అనేటివి పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు మనం మిక్సీ జార్లోకి ఉడికించుకున్న టమాటోలు అలాగే చింతపండునైతే వేసేసుకుందాం. ఇప్పుడు ఇందులోకి మనం ఒక అరకప్పు వరకు అయితే ఉప్పుని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి నేనైతే ఒక అరకప్పు వరకు అయితే కారపొడిని వేసుకుంటున్నానండి. అరకప్పు అయితే సరిపోతుంది ఈ కొలతలకి. లేదు మీరు ఎక్కువగా తినాలనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, తక్కువ అయితే ఇంకొంచెం తగ్గించుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి 2 టేబుల్ స్పూన్లు వేయించిన ఆవపిండిని, 1 టేబుల్ స్పూన్ వేయించిన మెంతిపిండిని వేసుకొని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఈ విధంగా అయితే బాగా మెత్తగా అనేది గ్రైండ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్రైండ్ చేసుకున్నాక ఇప్పుడు మనం దీంట్లోకి పోపునైతే ప్రిపేర్ చేసుకుందాం. ఇందుకోసం స్టవ్ మీద కడాయి పెట్టుకొని ఇప్పుడు ఇందులోకైతే మనం ఒక 250 ml వరకు అయితే వేరుశనగ నూనెని వేసుకోవాలి. వేరుశనగ నూనె అయితేనే పచ్చళ్ళకు అనేది చాలా బాగుంటుందండి. నూనె కొద్దిగా వేడయ్యాక ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆవాలు వేసుకోవాలి. ఆవాలు అనేటివి కొంచెం చిటపటలాడాక ఇప్పుడు ఇందులోకి పొట్టు తీసేసిన ఒక పావు కప్పు వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు అనేటివి లైట్గా కలర్ చేంజ్ అవ్వాలండి. చూడండి, వెల్లుల్లి రెబ్బలు ఈ విధంగా కొంచెం లైట్గా కలర్ చేంజ్ అయ్యాక ఇప్పుడు ఇందులోకైతే మనం ఒక పావు కప్పు వరకు కరివేపాకు, ఒక 5-6 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకొని వేసుకోవాలండి. మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 30 to 40 సెకండ్స్ వరకు మాత్రమే వేయించాలి. మరీ ఎక్కువగా వేయిస్తే మాడిపోతాయండి. ఈ విధంగా 30 to 40 సెకండ్స్ వరకు వేయించాక ఇప్పుడు ఇందులోకి మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటో పచ్చడిని వేసుకోవాలి. పచ్చడిని వేసేసుకున్నాక ఇప్పుడు మనం దీన్ని కలుపుకుంటూ ఒక 7 నుంచి 8 నిమిషాల పాటు ఉడికించుకోవాలండి. ఈ స్టేజ్లో చూడండి మీకు ఆయిల్ అనేది ఎక్కువ అయినట్టు అనిపిస్తుందండి, అస్సలు కాదండి.
ఈ కొలత టమోటాలకి ఈ కొలత ఆయిల్ అనేది పర్ఫెక్ట్‌గా సరిపోతుందండి. ఎక్కువ కాదు, అలా అని తక్కువ కాదండి. పర్ఫెక్ట్‌గా అయితే సరిపోతుందండి. ఈ కొలతలతో చేస్తే మీకు పర్ఫెక్ట్‌గా టమోటా పచ్చడి అనేది వస్తుందండి. దీన్ని మనం కలుపుకుంటూనే ఉడికించుకోవాలి. అలాగే వదిలేస్తే కింద అనేది ఇది అంటుకుపోతుందండి. కాబట్టి ఈ విధంగా కలుపుకుంటూనే దీన్ని ఒక 7, 8 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుందండి. అసలు అన్నీ గూడా ఈ కొలతలతో మీరు వేస్తే పర్ఫెక్ట్‌గా సరిపోతాయండి. ఆయిల్ కూడా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఎక్కువ పడదు, తక్కువ పడదండి. కరెక్ట్‌గా అయితే సరిపోతుంది. అంతేనండి. ఎంతో టేస్టీగా ఇన్‌స్టంట్‌గా అయిపోయి మన టమోటో నిల్వ పచ్చడి అనేది రెడీ అయిపోయింది. ఎంత చక్కగా వచ్చిందో చూడండి. ఇప్పుడు మనం స్టవ్‌ని ఆఫ్ చేసేసుకొని దీన్ని సర్వ్ చేసేసుకోవడమే. మీరు దీన్ని ఏదైనా ఎయిర్ కంటైనర్ జార్‌లో స్టోర్ చేసుకొని పెట్టుకోండి. బయట పెట్టుకున్నా కూడా ఇది 6-7 నెలల పాటు నిల్వ ఉంటుందండి. అస్సలు పాడవ్వదు. అదే ఫ్రిడ్జ్‌లో పెట్టుకుంటున్నట్టయితే 1 ఇయర్ పాటైతే ఇది నిల్వ ఉంటుంది. చూడండి ఎంత చక్కగా వచ్చిందో. చూస్తుంటేనే నోరు ఊరుతుంది కదండీ! తినడానికి కూడా ఇది చాలా బావుంటుంది. ఇడ్లీ, దోస, రైస్, చపాతీ దేంట్లోకైనా చాలా చాలా బావుంటుందండి. మీరు కూడా ఈ కొలతలతో ఈ ఇన్‌స్టంట్ టమోటా పచ్చడిని ఒకసారి ట్రై చేసి చూడండి. మీకు ఈ ఇన్‌స్టంట్ టమోటా నిల్వ పచ్చడి రెసిపీ ఎలా అనిపించిందో నాకు తప్పకుండా కామెంట్‌లో తెలియచేయండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.